Okay, ready? Hello, hi, welcome to my channel. This is me, Vritika. Again, I'm back with an episode. Every time I keep saying special episode antano. Iదేం స్పెషల్ ఎపిసోడ్ కాదు, యాక్చువల్లీ a స్పెషల్ ఎపిసోడ్. వెయిట్, ఆల్మోస్ట్ ఒక 5 months అయింది అనుకుంటా నేను కెమెరాని చూసి ఇలా వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పి. సో ఐమ్ రియలీ కన్ఫ్యూజ్డ్ అసలు ఏం మాట్లాడాలి ఏంటి అని. ఈ వీడియో రికార్డ్ చేసే ముందు ఒక 10,000 times నా బ్రెయిన్లో ప్లే చేస్తూ ఉన్నా, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. ఐమ్ టేకింగ్ అ బేబీ స్టెప్స్. లైక్ ఒక 6 months అవుతుంది అనుకుంటా నేను ఒక కాంటెంట్ షూట్ చేసి. ఎందుకు ఈ బ్రేక్ వచ్చింది ఏంటి అంటే తెలియకుండానే వచ్చేసింది. లాస్ట్ ఫ్యూ డేస్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ మిస్సింగ్ అవుట్ సంథింగ్ ఇన్ మై లైఫ్. అంటే యూట్యూబ్ కాంటెంట్ చేయడం అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టం. మీ అందరికీ తెలుసు ఆ ఇష్టాన్ని నేను ఎంత పిచ్చిగా చేసేదాన్ని కాంటెంట్ అనేది. బట్ ఐ థాట్ కొంచెం బ్రేక్ తీసుకుందాము, ఒక 1 week, 2 weeks, 3 weeks అలాగా 5 to 6 months అయిపోయింది. లాస్ట్ 2 months బ్యాక్ రిలీజ్ చేసిన వ్లాగ్ కూడా ఐ షాట్ లాస్ట్ ఇయర్. అండ్ యా, ఫైనలీ ఐఎమ్ బ్యాక్ టు యూట్యూబ్ అని చెప్పొచ్చో లేదో తెలియదు కానీ, బట్ యా, ఐ థింక్ ఐ యామ్ బ్యాక్. ఫైనల్గా ఐ వాంట్ టు సే హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ Vritika. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ అ వెరీ స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్టర్ అ లాంగ్ బ్రేక్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక వీడియో షూట్ చేయాలి, అది కూడా డిఐవైనో లేకపోతే ఏదో స్పెషల్ ఈవెంట్ నా లైఫ్లో జరిగిందో కాదు, జస్ట్ కామ్గా కూర్చుని నా బెస్టీస్తో మాట్లాడాలని అనుకుంటూ షూట్ చేస్తున్న వీడియో అనమాట ఇది. దర్ సో మచ్ టు షేర్, దర్ సో మచ్ టు టాక్, బట్ కెమెరా పెట్టగానే అన్నీ మర్చిపోతున్నాను. అంటే మేబీ లైఫ్లో అందరికీ ఇలాంటి పాజ్ ఒకటి వస్తుంది అనుకుంటా, అందుకని నాకు ఈ టైంలో వచ్చింది. వెన్ లైఫ్ వాజ్ హ్యాపెనింగ్ రైట్ వే అని అనుకున్నప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ సమ్హౌ ఐ స్టాప్ మేకింగ్ కాంటెంట్. సమ్హౌ నాకు ఇష్టమైన థింగ్ చేయడం మానేయడం అనేది ఇట్స్ మిరాకిల్ అనుకుంటున్నా. నాకు చాలా సాడ్గా ఉండే అండ్ ఐ వాజ్ డిప్రెస్డ్ బేసికలీ. చాలా టైం పట్టింది కెమెరాని ఫేస్ చేయడానికి. ఫ్రమ్ నౌ ఆన్ ఐ ఫీల్ లైక్ షూటింగ్ సంథింగ్ ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే లేదు. అండ్ వాట్ యూ మిస్ మోస్ట్ ఇన్ మై ఛానల్ అంటే చాలామంది, నేను ఈ వీడియో షూట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చి నా బెస్టీస్. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి పోస్ట్ చేస్తూ ఉన్నప్పుడు దాని కింద వచ్చే కమెంట్స్, వై ఆర్ యూ నాట్ షూటింగ్ యూట్యూబ్ వ్లాగ్స్ అని, ఎప్పుడు మళ్ళీ గెట్ బ్యాక్ అవుతారు ఏంటి అనే ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఐ ఫెల్ట్ లైక్ వీళ్ళకి నేను ఏం చేశానని చెప్పి నేను వాట్ డిడ్ ఐ గివ్ టు యూ గైస్, లైక్ యూ షో సో మచ్ లవ్ అండ్ మీరందరూ ఒక రీజన్. అండ్ నేను రీసెంట్గానే నేను యూఎస్ వెళ్ళినప్పుడు ఐ మెట్ లాట్ ఆఫ్ మై బెస్టీస్ అండ్ దే కెప్ట్ ఆస్కింగ్ మీ, Vritika 6 months అయింది నువ్వు వ్లాగ్ చేసి, Vritika నువ్వు 5 months అయింది, బెస్టీ వై ఆర్ యూ నాట్ షూటింగ్ అని అడుగుతున్నప్పుడు, ఓ డూ యూ గైస్ ఫాలో మీ, డూ యూ గైస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, యూ ఆర్ మై సబ్స్క్రైబర్ అని ఒక తెలియని ఒక ఫీలింగ్ వచ్చింది. అండ్ అప్పుడు అనిపించింది అనమాట, ఐ షుడ్ నెవర్ స్టాప్ వ్లాగింగ్, ఐ షుడ్ నెవర్ స్టాప్ మేకింగ్ కాంటెంట్ ఆన్ యూట్యూబ్. అండ్ మీ అందరికీ తెలుసు నేను ర్యాండమ్గా ఏదో వీడియో చేసేసి షూట్ చేసాం కదా పెట్టేద్దాం అనే టైప్ నేను చెయ్యనని చెప్పి. సో అందుకనేనేమో ఇంత టైం పట్టింది. అండ్ ఫైనలీ ఐఎమ్ బ్యాక్ ఎట్ ఇట్. మంచి కాంటెంట్ చేయాలని అయితే డిసైడ్ అయ్యాను. అది ఏంటి అనేది ఎవ్రీ వీక్ యూ విల్ గెట్ టు వాచ్. And if you are my bestie, please do shower some love and come, let's make some coffee and talk, okay? Yeah, I'm starting from zero again. అంటే మనకు ఆల్రెడీ 10,40,000 సబ్స్క్రైబర్స్ అయ్యాక నాకు ఇలాంటి పాజ్ వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. బికాస్ ఐ కెప్ట్ వెయిటింగ్ ఫర్ 1 million అని చెప్పి అది ఇష్టాల తగిలిందేమో కానీ అస్సలు అర్థం కాలేదు వై ఐ టేకెన్ ద పాజ్ ఇలాగా అని చెప్పి. ఐఎమ్ రియలీ సారీ ఫర్ లెట్టింగ్ యూ డౌన్. అండ్ ఇప్పుడైతే నేను కొంచెం ఎక్సైటింగ్గా అనిపిస్తుంది ఇలా షూట్ చేయడం ఏదంటే, అది కూడా మన కొత్త ఇంట్లో ఫ్రెష్గా కాంటెంట్ చేయడం అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఐ ఆల్సో రెడీ టు ఎక్స్ప్లోర్ సో మెనీ థింగ్స్ లైక్
కుకింగ్ అవ్వచ్చు, డిఐవైస్ అవ్వచ్చు, యూనో వీ కెన్ డూ లాట్ ఆఫ్ స్టఫ్. నాకైతే చాలా ఐడియాస్ ఉన్నాయి, చాలా థింగ్స్ ఉన్నాయి వాంట్ టు షేర్ విత్ యూ ఆల్, బట్ వెరీ కన్ఫ్యూజ్డ్, చాలా బ్లాంక్గా అనిపిస్తుంది. బట్ ఏంటంటే అలాగే ఎక్సైటింగ్గా కూడా ఉంది. ఇలా కెమెరాతో మాట్లాడినంతసేపు ఐఎమ్ ఫీలింగ్ రియలీ రియలీ గుడ్, విచ్ ఈస్ అ గుడ్ పార్ట్. అండ్ నాకు తెలిసి ఇలా లైఫ్లో అందరికీ అవుతూ ఉండొచ్చు. అండ్ వాట్ ఈస్ యువర్ టేక్అవుట్ ఫ్రమ్ మై వీడియోస్ అండ్ మీకు ఎలా అనిపిస్తుంది నా కాంటెంట్ అన్నీ కింద కమెంట్ చేయండి, విచ్ గివ్స్ మీ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. కాఫీ కూడా రెడీ అయిపోయింది అండ్ నేను కూడా రెడీ అయ్యాను. అండ్ చాలా మా ఇంట్లో వాళ్ళు అయితే, నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ కానీ నన్ను చాలా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉండే, చెయ్యమ్మా బాగుంటుంది వ్లాగ్ చే. కృతిక కెప్ట్ ఆస్కింగ్ మీ సో మెనీ టైమ్స్, లైక్ మై సిస్టర్స్, ఎవ్రీబడి. బట్ మనకు ఒకసారి ఆ పాజ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే అసలు ఏమవుతుంది లైఫ్లో, లైక్ యూనో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇట్స్ లైక్ నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ డూ యూ గైస్ ఎక్స్పీరియన్స్ లైక్ పిఎంఎస్, లైక్ ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్? ఇవన్నీ నాకు చాలా ఎక్కువ అయిపోయినాయి. అందరూ చిన్నప్పటి నుంచి మనకి చెప్తారు కదా 30 లోపల చాలా సెటిల్ అయిపోవాలి అని. నేను అలా సెటిల్ అవ్వాలి అని చెప్పి ఇల్లు కట్టడం కానీ, కార్ కొనడం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ ఇవన్నీ ఆలోచించాను. కానీ 30 ముందు ఎందుకు సెటిల్ అవ్వాలంటారో తెలుసా? మన బ్రెయిన్లో పనిచేయదు కాబట్టి. అండ్ వీ బికమ్ వెరీ వీక్ మెంటలీ బికాస్ వీ ఓవర్ థింక్ అ లాట్. వీ అంటే బేసికలీ ఐఎమ్ ఓవర్ థింకింగ్ అ లాట్. ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేయకపోతే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, ఏ బట్టలు వేసుకుంటే, సో మెనీ క్వశ్చన్స్. అండ్ ఐ కెప్ట్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్ ఫర్ మై ఎగ్జిస్టెన్స్. ఆ రేంజ్ వరకు వెళ్ళిందనమాట. సో వెన్ పీపుల్ నన్ను అప్రోచ్ అయ్యి అడిగినప్పుడు, వై ఆర్ యూ నాట్ మేకింగ్ కాంటెంట్ అంటే, దెర్ ఈస్ నో రీజన్. అసలు రీజనే లేదు. రీజన్ లేకుండా నేను ఎందుకు ఆపేసానో కూడా నాకు తెలియదు. అండ్ ఐ మిస్ ఇట్, ఐ రియలీ మిస్ ఇట్. ఐ మిస్ టాకింగ్ అండ్ ఐ మిస్ డిఐవైస్. అండ్ ఐ నో మీరందరూ నాకు దగ్గర అయ్యిందే ఆ డిఐవైస్ తోటి. అండ్ నాకు ఎప్పుడూ డిఐవైస్ చేయాలనే ఉంటుంది. ఎవ్రీ వీక్ ఐ ఫీల్ లైక్ క్రియేటింగ్ సమ్ బ్యూటిఫుల్ రూమ్, సమ్ కిచెన్ మేక్ ఓవర్స్ ఆర్ సారీ పెయింటింగ్, టీషర్ట్స్ ప్రింటింగ్. చాలా నా వ్లాగ్స్ నేనే చూసుకుని ఈరోజు మళ్ళీ షూట్ చేయడం స్టార్ట్ చేశా, బికాజ్ ఇట్ గేవ్ మీ సమ్ మోటివేషన్. చాలామంది అంటూ ఉంటారు బయటకు వెళ్ళినప్పుడల్లా యువర్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ అది ఇది అని. అలాంటి ఇన్స్పిరేషన్ అమ్మాయికి కూడా అప్పుడప్పుడు ఇన్స్పిరేషన్ కావాలి కాబట్టి ఐ ఫెల్ లైక్ వాట్ డూ ఐ డూ అనుకున్నప్పుడు నా ఫస్ట్ వీడియోకి వెళ్ళి చూసాను. ఐ రిమెంబర్ హౌ ఐ స్టార్టెడ్ ఇట్. ఐ రిమెంబర్ నా ఫస్ట్ వీడియో షూట్ చేసింది నేను ఒక ఫోన్లో అనమాట. అండ్ అప్పుడు ఇంత ఆలోచించలేదు నేను, లైక్ యూనో జస్ట్ ర్యాండమ్గా అమ్మని ఆవకాయని ఎవ్వరు మిస్ అవ్వరు అనే ఒక చిన్న మాటతో స్టార్ట్ అయ్యి వి డిడ్ ఆల్మోస్ట్ లైక్ 250+ ఎపిసోడ్స్. అది వింటూనే నాకు చాలా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. అండ్ ద వే యూ అడ్రెస్ మీ, ద వే యూ లవ్ మీ, ద వే నేను చేసే కాంటెంట్ వల్ల మీరు నన్ను ఇష్టపడడం నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఐ రియలీ మిస్డ్ యూ బెస్టీస్. అండ్ ఐ కాంట్ వెయిట్ టు మేక్ మోర్ కాంటెంట్. అండ్ ఇదివరకు అట్లాగే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వితిక 2.0 చాలా బాగుంటుంది. మీరు ఈ వీడియోస్ తోటి చాలా నేర్చుకుంటారు అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో పర్టికులర్లీ. ప్లీజ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ దట్ Vitika, your bestie is back అని చెప్పి. shower lots of love. అండ్ ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. ప్రతి వారం ప్రతి వీడియోలో ఏదో ఒకటి నేర్పిస్తూ నేను నేర్చుకుంటూ విల్ బిగిన్ అగైన్ దిస్ జర్నీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Lots of love, your bestie signing off. See you guys next week. Bye.